నిబంధన చేసి 3 దినాలైన తర్వాత 3 రోజులైన తర్వాత అటండి, అర్థమవుతుందా? 3 రోజులైన తర్వాత మోషేకి అటండి తెలిసిందట వారు ఎవరని, గిబ్యోనీలని తెలిసిందటండి. వారిని మరలా మోషే ఏం చేశాడు, వెనకకు పిలిచాడు. పిలిచి మీరు చేస్తున్న పని ఏంటి అని అడిగినప్పుడు వారు చెప్పుంటారయ్యా, మీ ఎదుట ఎవరు నిలబడలేరు, మా యొక్క వంశాన్ని కాపాడుకోవడానికి ఇలా చేసామని చెప్పుంటారు. అయితే ప్రమాణం ఇచ్చింది వెనక్కి తీసుకోడండి. దేవుడు ఒక ప్రమాణం చేసాడంటే ఆ ప్రమాణాన్ని ఏం చేయడు, వెనక్కి తీసుకోడండి. కనుక మీరు ప్రమాణం చేయబడిన వారు, ప్రమాణం స్థిరపరచబడుతుంది. అయితే మీకు ఒక శిక్ష ఉంది, మీకు ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే, మీరు మా దేవుని మందిరముల్లో మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు పొల్లలు కొట్టాలి. ఏం కొట్టాలి? దహన బలికి కావలసినటువంటి కట్టెలను మీరు ఏం చేయాలి, కొట్టాలి. కట్టెలు కొట్టే పని అప్పగించాడండి వాళ్ళకి. ఎందుకు అప్పగించాడు? వారితో వీళ్ళు నిబంధన చేసుకోకపోతే యెహోషువ వీళ్ళని కూడా వాళ్ళతో పాటు ఏం చేశారు, వీళ్ళు మిళితమైపోయి ఉన్నారు. ఎవరితోటి? కానానీయులతోటి, అక్కడ ఉన్నటువంటి రాజులతో, అమోనీయులతో కలిసి ఉన్నారు. అమోనీయులను హతం చేసినట్లే వీళ్ళను కూడా హతం చేయాలి. కానీ గిబియోనీలు హతం చేయకోకుండా మోషే ఆ యొక్క ఇజ్రాయిల్ యొక్క సర్వ సమాజము ఒక ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని దేవుడు ఏం చేశాడండి, స్థిరపరిచాడు. చదవమ్మా. అయితే వారితో నిబంధన చేసి తమ పొరుగువారు ఇశ్రాయేలు వారు హతము చేయలేదు. బ్రతుకునీయవలనని చెప్పి వారిని బ్రతుకునీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టులు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పరచుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గిబియోనీయులు ప్రతిష్ఠింపబడినటువంటి వారు, నిబంధన కలిగినటువంటి వారు, నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఈ గిబియోనీయులు. వారిని కొట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని ఏం చేయకూడదటండి, చంపకూడదటండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి సౌలు ఏం చేశాడో తెలుసండి, వారిని సంహరించాడటండి. ఎందుకు కరువు కలిగిందటండి? ఏమండి, దేవుని యొక్క నిబంధనను సౌలు ఏమయ్యాడండి, మీరాడు, నిబంధనను అతిక్రమించాడు. మన జీవితంలో కరువు ఎందుకు వస్తుంది తెలుసండి, నిబంధనను అతిక్రమించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక నిబంధన ఉన్నది. నీవు బాప్తిసం పొందినప్పుడు ఒక నిబంధన చేసుకున్నావు, దేవునితో నువ్వు నిబంధన చేసుకున్నావు. నాయనా ఇక నేను బ్రతికితే నీ కోసమే బ్రతుకుతాను, నేను ఎవరిని బాధ పెట్టను, నా నోరు సరిగా ఉంటుంది, నా ఆలోచన సరిగా ఉంటుంది, నేను అసూయపడను, ఈర్ష్యపడను, దేశంగా ఉండను, కోపంగా ఉండను, నా నోటమ్మట బూత్ అయినా రాదు. ఏమి రాదు? మీ నోటమ్మట ఏమవుతుందండి? నీకు ఇష్టం లేనుడి గురించి మాట్లాడినప్పుడు ఆడదైనా మగోడైనా అంటారు ఒకే మాట, ఆ యదవా. ఇది మంచి మాట చెడ్డ మాట? బూతా కదా? నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే నీకేం లేదు. ఏమండి, నిబంధన నువ్వు మీరిపోయావు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిబంధన మీరావు. నువ్వు పక్క వారిని బాధపడుతున్నావు అంటే నువ్వు నిబంధన మీరావు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సరిగా లేవంటే నువ్వు నిబంధన మీరావు. నిబంధన మీరితే వస్తుందండి.
కరువు గల కారణం ఏంటి? సౌలు నిబంధనను మీరాడటండి. ఎందుకు మీరాడో కూడా చెప్తున్నాడండి. సౌలు గారు నిబంధన మీరాడండి. ఎందుకు మీరాడట అయినా చూద్దామండి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు రెండవ గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం అండి. గిబియోనీయులు ఇజ్రాయేలీల యొక్క సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇజ్రాయేలులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి. కానీ సౌలు ఇక్కడటండి ఇజ్రాయిల్లో కొంతమంది పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారట? గిబియోనీలు మనం చంపకూడదయ్యా. ఏమని చెప్పారు? గిబియోనీలు మనం చంపకూడదు, వారు నిబంధన కలిగినటువంటి, వారు చంపామంటే మన నిబంధన ఏమైనట్టు? మీరినట్టు. కనుక నిబంధన కలిగినటువంటి వారిని మనం చంపకూడదు అని చెప్తే సౌలు ఏం చేశాడట? ఇజ్రాయిల్లో కొంతమంది ఉన్నారటండి. కొంతమందికి ఏంటంటే తెలుసండి, కొంతమందికి ఏంటండి, వాళ్ళు బాగుపడరు, ఎదరోళ్ళు బాగుపడినవారు. కొంతమంది ఎదరోళ్ళకి ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పింది మనం చేయటం ఏంటి అనుకుంటారు. ఇజ్రాయెల్ పెద్దలు చెప్తున్నా సరే కొంతమంది ఇజ్రాయిల్ ఉన్నారు. సంఘంలో కూడా ఒక చీడ పొడుగుంటుంది. దైవ సేవకుడు చెప్తే నేనంటాం ఏంటి? దైవ సేవకు నోటి నుంచి వచ్చే మాట దేవుని మాట. యేసయ్య తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాసునికి నువ్వు ఆటంకంగా నిలిచావా, దేవుడు బుద్ధి చెప్పేస్తాడు. ఆ బుద్ధి మామూలుగా ఉండదండి. దేవుడి కోపాగ్ని మామూలుగా ఉండదు. ముందు హెచ్చరిస్తాడు. హెచ్చరికకు నువ్వు లోబడితే నీ బ్రతుకు బాగానే ఉంటుందండి. హెచ్చరిక నువ్వు లోబడకపోతే నీ బ్రతుకు కుక్క బ్రతుకు ఒకేలాగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అటండి, కొంతమంది పెద్దలు అటండి హెచ్చరిస్తున్నారట. అయ్యా సౌలు గారు, ఈ పని మంచిది కాదు అంటున్నారు. లేదు, వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ రాయపడ్డది కదా, ఇజ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండ్రి. గిబియోనీలతో చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని మేమేమీ చెయ్యం, మిమ్మల్ని చంపము అని వారికి ప్రమాణపూర్వకంగా చెప్పారు, నిబంధన చేసుకున్నారు. కానీ సౌలు అటండి ఇజ్రాయేలీలను, యూదులను వారి యందు అతనికి కలిగిన ఆసక్తిని బట్టి వారిని సంతోషపెట్టడం కోసం, కొందరు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నా? మనుషులను సంతోషపెట్టడానికి వస్తున్నాం అంటారు. మనుషులను సంతోషపెట్టడానికి మనం దేవుని దగ్గరికి రాకూడదండి. మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి, ప్రభుని మనం సంతోషపెట్టాలి. ఇక్కడ మరి ఈ యొక్క ఇశ్రాయేలు యూదులను సంతోషపెట్టడం కోసం సౌలు ఏం చేశాడటండి? ఏం చేశాడు? వాళ్ళని అర్థం చేస్తూ వచ్చాడట. దావీదు అన్నాడు, దావీదు నువ్వు చేసిన పాపం కాదు, నీ ప్రజలు చేసిన పాపం కాదు. కరువు ఎందుకు వచ్చింది తెలుసా? మీ పితరుడు ఉన్నాడు కదా, సౌలు చేసిన పాపం. తండ్రుల దోషం బిడ్డల మీదకి వస్తుంది, చూసుకోండి అమ్మా. మీరు చేసిన పాపం మీ బిడ్డల మీదకి రాకూడదు. మీరు చేసిన అపరాధము మీ బిడ్డల మీదకి రాకుండానట్లుగా మీరు అపరాధానికి ఎలాగ ఉండాలి? పాపమునకు దూరంగా ఉండాలి. నిబంధనకు లోబడి మీరు నడుచుకోవాలి. నువ్వు దేవుని దగ్గర చేసుకున్న తీర్మానానికి లోబడి నడుచుకోవాలి. నువ్వు లోబడి నడుచుకున్నప్పుడే కరువు నీకు దూరం అవుతుంది. ఇక్కడ కరువు గల కారణం చెప్తున్నాడు. సౌలు చేసిన పాపము గిద్యోనీయులను ఏం చేశాడండి? అతను చేశాడు. మొదటి కరువు గల కారణం ఏంటి? నిబంధన నుండి తొలగిపోవుట. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. నిబంధనలో నుండి తొలగిపోవుట. నిబంధనలో నుండి ఎప్పుడైతే మనం తొలగిపోయామో, నిబంధనకి వెలుపల మనం ఎప్పుడైతే ఉన్నామో, అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. మన తోటలోకి ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువు తోటలోకి వస్తే ఏమవుతుంది తెలుసా? దేవునికి స్తోత్రం. తోటలో కరువు రాదండి. మనము ఎప్పుడైతే నిబంధనను మీరేమో తోటలో నుండి మనం ఏమవుతాం?
వెలివేయబడతాము. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆదిమ పితరుడైన ఆదాముని అవ్వని ఈ భూమి మీద సృష్టించాడు. ఎక్కడ సృష్టించాడు? ఈ భూమి మీద. వారిని స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృష్టించాడు. సృష్టించిన వారిని దేవుడు సృష్టించిన ఈ భూమి మీద పెట్టలేదండి, లేక ఎత్తైనటువంటి ఒక శిఖరం మీద వాళ్ళు కూర్చోబెట్టలేదండి. దేవుడు వారికి భూమి మీద ఒక తోట వేసి ఏం చేశాడు? ఒక తోట. చెప్పండి అందరూ, ఒక తోట. ఆ తోటలో ఎవరిని పెట్టారు? ఆదామవ్వలు పెట్టారండి. ఆ తోటలో ఆదామవ్వలకి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. ఆహారం కోసం వెతుక్కోక్కర్లేదండి. అక్కడ చాలా మనిషికి సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, రోజు బాధపడవలసినప్పుడు, రోజు కష్టపడవలసినప్పుడు సంతోషం ఉండదండి. ఇక్కడ ఆదాముకి ఆ తోటలో ఏముందండి? సంతోషం ఉంది. ఆ తోటలో ఇంకోటి ఏంటంటే, ఆదాము దేవునితో గడపగలుగుతున్నాడు. అంటే ఆ తోటలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక ఆ తోట అటని మనం ఆలోచన చేస్తే, వర్షము కురవకపోయినా, ఉరుములు రాకపోయినా, మేఘములు వర్షింపకున్నా, భూమి మీద జలములు ఇంకిపోయినా ఆ తోటలో కాపు ఆగదటండి. ఏమాగదు? కాపు ఆగదటండి. అది దేవుని తోట. ఆ తోటలో పెట్టి ఆదామవ్వలు మీరు సుఖించండి, సంతోషించండి, మీరు ఆనందించండి, మీరు ఆనందంగా ఉండమంటున్నాడు. దేవుడు మనుషుల్ని ఎందుకు కలగజేశాడు? ఆనందంగా ఉండడానికి. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి. మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు చెప్పండి అమ్మా. ఆశీర్వాదం గారు ఆనందం లేదు కదా? ఉన్నామన్నవారు హల్లెలూయా చెప్పండి. లేనన్న వాళ్ళు ఎలాగ ఓపెన్ చెప్తాను. ఆనందంగా లేవన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా. నేను ఊపుతున్నాను కదా, మీరు ఊపొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం లేదు. ఇక్కడ ఆనందంగా ఉన్నాడండి. అయితే దేవుడు చెయ్యవద్దన్న పనిని, అంటే ఆజ్ఞను అతిక్రమించాడు ఆదామవ్వలు. ఏమనిపించారు? ఆజ్ఞను అతిక్రమించారు, నిబంధనను మీరిపోయారు. నిబంధన మీరారు కాబట్టి తోటలో ఉన్నవారిని దేవుడు తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? తోట వెలుపలకు తీసుకొచ్చేసాడండి. తోట వెలుపల. తోటలో ఏముంది? తోటలో ఏముంది? సంతోషం ఉంది. తోట వెలుపలకు వచ్చారు. వెలుపలకు వస్తే ఇప్పుడు ఏం చేయాలి తెలుసు? వెలుపలకు వచ్చి ఆదాం చేయవలసిన పని ఏంటి తెలుసండి? భోజనం కావాలి కదా. మనిషికి ఏమి లేకపోయినా ఏం కావాలి? భోజనం కావాలి. భోజనం కావాలంటే ఆదాం ఏం చేయాలి? నేలను దున్నాలి. ఏం చేయాలి? నేలను దున్నాలి. నేలను దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తనం వేసిన తర్వాత నాయనా వర్షం కురిపించమని. విత్తనం వేస్తే మొలిచేస్తుందా? చెప్పండి అమ్మా. ఏం చేయాలి? నాయనా వర్షం ప్రార్థన చెయ్యాలి. వర్షం కురిసిన తర్వాత, ఆ విత్తనం మొలిసిన తర్వాత, ఆ మొలక ఎదిగినట్లుగా మానవుడు దానికి ఏం చేయాలి? కాపు కాయాలి. ఆ తోటలో ఎవరు కాస్తున్నారు? ఆ తోటలో ఎవరు కాస్తున్నారు? మానవుడు కాయవలసిన పని ఉందా? కానీ ఇక్కడ ఆదాము కాయాలి. కాస్తే అది మొక్కై చెట్టే, అది పూలు పూసి కాయలు కాసి పళ్ళు ఇస్తే అప్పుడు వీడు బ్రతుకుతాడు. వీడికి ఏమైనా సంతోషం ఉందా? నెమ్మది ఏముందా? ఎందుకో తెలుసా? తోట వెలుపల ఉన్నాడు. తోటలో ఉన్నప్పుడు కోసుకోవటమే. దున్నక్కర్లేదండి, ఇత్తనం వేయక్కర్లేదు. తోటలో ఉన్నప్పుడు ఇత్తనం వేసాడా? తోటలో ఉన్న చెట్లన్నీ ఎవరు వేశారు? దేవుడే నాటేశాడు. దేవుడే చెట్లను చేసేసాడు. దేవుడే పూత పూయించేశాడు. దేవుడే కాయలు కాయించేశాడు. దేవుడే పళ్ళు చేసేసాడండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ జరగడానికి మానవుడు ఏమవ్వాలి? అతని యొక్క రక్తము చెమటలాగా భూమి మీద పడాలి.
మానవుడు రక్తము చెమట బిందువులాగా భూమిని తడిపితేనే కానీ ఉదరం నిండదండి. సంతోషం ఉందా? తోట లోపల, తోట వెలుపల సంతోషం. ఇప్పుడు తోట అనగా ఏంటో తెలుసండి? సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘము, కొత్త నిబంధన సంఘము, క్రీస్తు రక్తము చేత కడుగబడిన సంఘము, క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము, క్రీస్తు ప్రతిష్ఠించుకున్న సంఘము. ఆ సంఘములో కరువు ఉండదు. ఆ సంఘములో కరువు ఉండదండి. ఆ సంఘములో ఖ్యాతి ఉంటుంది. అన్యజనుల ఎదుట మీకు ఖ్యాతి కలుగునట్లు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన అనే సంఘములో ఏముండదటండి? కరువు ఉండదట. కరువు ఉండదటండి. అక్కడ అవమానం ఉండదటండి. అక్కడ ప్రఖ్యాతి అంటే అక్కడ ఘనత ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసాం ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కరువు గల కారణం ఏంటంటే నిబంధనను మీరినప్పుడు. ఏం మీరినప్పుడు? నిబంధనను మీరినప్పుడు అటండి మీ పొలము పంట ఇవ్వదటండి, మీ ఉద్యోగంలో ప్రమోషన్ ఉండదటండి, మీ వ్యాపారంలో అభివృద్ధి ఉండదటండి, మీ కుటుంబంలో స్వస్థత ఉండదటండి. ఏం మీరినప్పుడు? నిబంధన మీరినప్పుడు. కనుక మనం నిబంధనకు లోబడి నడుచుకుందాం. రెండవదిగా కరువు ఎందుకు వస్తుందో చూద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వాక్యం అండి. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పోగొట్టేటండి? సకల విధములైన అపవిత్రతను, సకలమైనటువంటి అపవిత్రతను. చెప్పండి, అపవిత్రత. కరువు ఎందుకు వస్తుందట? అపవిత్రత వలన కరువు వస్తుందటండి. పరిశుద్ధంగా లేకపోతే కరువు వస్తుందట. పాపం చేస్తే కరువు వస్తుందటండి. ఇక్కడ సకలమైనటువంటి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్ములను రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి స్తోత్రం. వెనకాల మాట చదువుకుందాం అందరు కలిసి చెప్పండి. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవుడు మీకు కరువు రానియకుండా ఉండునుగాక, మీ ఇళ్లలో సమృద్ధి ఇచ్చునుగాక, మీకు ఆరోగ్యం ఇచ్చునుగాక, మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చునుగాక, మీకు మంచి మనసు ఇచ్చునుగాక, మీరందరూ దేవునికి దశంభాగం ఇద్దురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు దశంభాగం ఇచ్చే మనసు లేదండి. మన సంఘంలో ఏ మనసు లేదండి? చెప్పండి, ఏ మనసు లేదు? ఇచ్చే మనసు లేదండి. ఇచ్చే మనసు ఉందటారా? చెప్పండి, రెండు చేతులు పైకి గట్టిగాను హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇచ్చే మనసు ఉందా మీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అది చూడట్లేదని. మిమ్మల్ని పరిశీలన చేయటమే మా బాధ్యత అండి. ఒక ఆవిడ కార్డు రాసి వేసిందట. 2 నెలలు అయిపోయిన తర్వాత ఆవిడని అడిగాను, అమ్మ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా అని. ఏమంటే అలాగే అడిగారేటాను, నువ్వు కార్డు రాసి వేసావు కదా, కార్డులు చదువుతారండి అని అడిగింది. ఏమడిగిందండి? మీలో చాలామంది అనుకుంటారు మనం అవసరం చెప్తే పాస్టర్ గారు పక్కన ఇట్టేస్తారు అనుకుంటారు. కొందరు ముద్ర భక్తులు కూడా అదే బాని అండి. ముద్ర భక్తులు కొంతమంది కార్డు రాసి ఇవ్వరండి. చెప్తా ఉండండి, అయ్యగారు కార్డు రాసిన మళ్ళా వరమే వచ్చేసిందండి, సాక్ష్యం చెప్పడానికి రావాలండి, 7 వారాలు మొక్కుకున్నానండి, 2 వారాల్లో ఉద్యోగం వచ్చేసిందండి, అందుకే మళ్ళీ వారాలు ఎట్టుకుందాం వరకు రాలేదండి అంటుంది. ఇక్కడ దేవుడు ఎలా చేస్తున్నాడంటే మన స్వస్థస్థాల్లో చాలామందికి రాకపోవడానికి గల కారణం దేవుడు ఆలస్యం చేయట్లేదండి. ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తున్నారు కాబట్టి సాక్ష్యం చెప్పడం మర్చిపోతున్నారు, దేవునికి ఇవ్వటం కూడా
మర్చిపోతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయండి. మనకున్న సంఘానికి 100 మంది అనాథలు మనం పోషించినా సరే మనకేం తక్కువ కాదండి. ఒక్క అనాథను కూడా మనం పోషించలేకపోతున్నామంటే కారణం మీ అందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? కొదువ. దేవునికి ఇచ్చే మనస్సు లేదండి. ఈ సంవత్సరం ఆ ఇచ్చే మనస్సు దేవుడు మీకు కలుగజేయను గాక. మొదట మీ మనస్సు మార్చును గాక. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మీకు కరువు రానియకుండా ఎవరికి చెప్తాడట? ఒడ్లకు చెప్తాడట, గోధుమలకు చెప్తాడట. ఏది చెప్తాడు? ఎవలకు చెప్తాడట, అన్నిటికీ చెప్తాడట. ఆహార పదార్థాలు అన్నిటికీ చెప్తాడట. నువ్వు నీ ఫలమియ్యి, నువ్వు సమృద్ధిగా, ఇప్పటి వరకు నువ్వు 30 అంతలే కాసావా, ఇక నుంచి నువ్వు 100 అంతలు నువ్వు కాయాలి అని ధాన్యంతో చెప్తాడటండి ఆయన. ఎంత మంచి మాట అండి. ఇలాంటి మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాటండి? ఆ అపవిత్రతను పోగొట్టి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక రోగిని తీసుకొచ్చారండి. వినండి అమ్మా, ఒక రోగిని తీసుకొచ్చారు. ఏ రోగి అండి? పక్షవాతం కలిగిన రోగి. ఏ వాతం? పక్షవాతం. పక్షవాతం ఎందుకు వస్తుందో తెలుసండి? పక్షవాతం మనిషికి ఎందుకు వస్తుందో తెలుసా? గుండె పని చేయవలసిన దానికంటే ఎక్కువ పని చేసేసింది అనుకోండి, అంతే కదా. బీపీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? బీపీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? గుండె పని చేయవలసిన దానికంటే ఎక్కువ పని చేసేది, అంటే ఎక్కువ ఆలోచించేది. మనిషి బుద్ధి ఎదవ బుద్ధి అండి. ఎన్నిసార్లు చెప్పినా కుక్కలాగా ఆలోచన. పక్షవాతం వస్తుంది. ఇక్కడ వీరికి పక్షవాతంతో యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారట. ఎందుకు తీసుకొచ్చారో తెలుసండి? యేసు ప్రభు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వీడు స్వస్థపడతాడు, బాగుపడతాడని తీసుకొచ్చారు. యేసు ప్రభు ఆ రోగిని చూశాడండి. చూడగానే ప్రార్థన చేయలేదండి. ఆయన అన్నాడు, నీ పాపములు క్షమింపబడును గాక అన్నాడు. ఏం క్షమింప? అతని అపవిత్రతను బట్టి అతనికి ఏ కరువు వచ్చింది? అనారోగ్యం. ఆరోగ్యంలో కరువు వచ్చేసింది. ఆరోగ్యం పోవడానికి, కరువు రావడానికి, ఈ అనారోగ్యం రావడానికి గల కారణం ఏంటో తెలుసండి? అపవిత్రత. నీకు కరువు రావడానికి గల కారణం ఏంటి? అపవిత్రత. నీ ఆరోగ్యము బాగుపడు. మీరు అనుకోవచ్చు, నా పెట్టి నిండా డబ్బు ఉంది కదా, నాకు కరువు ఏంటని. ఆరోగ్యం ఉందా? కరువే కదా. సమాధానం ఉందా? కరువే కదా. ఒక ధనికురాలు చెప్తున్న సాక్ష్యం అండి. నాకు కావలసినంత డబ్బు ఉంది. ఎంత ఉందట? కావలసినంత, ఎలాగ తిన్నా సరే తరగనటువంటి డబ్బు ఉంది. ఆ డబ్బుని కాపలా కాయడానికి సెక్యూరిటీ ఉన్నారు. ఒక్కొక్కడికి ₹1,00,000 శాలరీ. ఒక 10 మంది నా ఇంటి చుట్టూరు కాపలా కాస్తున్నారు. ఇంకా వారు సరిపోరని 50 లక్షలు పెట్టి ఒక టైగర్ని పెట్టాను. ఈ టైగర్ ఎవరంటే కుక్క. ఎంత పెట్టుకుందట? 50 లక్షలు పెట్టుకుందట కుక్కని. ఏం కాపాడటానికి? డబ్బును కాపాడడానికి. ఇంత కాపుదల ఉండి, ఇంత ధనం ఉన్నా నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సంతోషం లేదని ఇలాగ ఎవరికైనా చెప్తే, పోల్ డబ్బు ఉంది కదా, ఇంతకీ ఉండదమ్మా అని అంటాం. అమ్మా, నీకు సంతోషం లేకపోవడం కారణం ఏంటంటే, నాకు అక్కడే కొడుకయ్యా, అక్కడే కొడుకు. ఆడు ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, వాడిని ఎప్పుడు చూస్తానో తెలియదు. వాడు పూర్తిగా మత్తుకు బానిస అయిపోయాడు. దేనికి బానిస అయిపోయాడట? మత్తుకు బానిస అయిపోయాడట. మద్యమును సేవిస్తూ ఉంటాడు, డ్రగ్స్ వాడుతూ ఉంటాడు. స్థానం లేదు ఆడికి, జపం లేదు. గడ్డం పెంచుకుని, సవర్ పెంచుకొని, ఆ మాస్టర్ గడ్డంతో ఆడు ఎలాగొన్నాడు? ఒక పిచ్చోడు మాదిరిగా. ఎలాగొన్నాడట? ఒక పిచ్చోడు మాదిరిగా. డబ్బు ఉంది కానీ ఇంట్లో ఏం లేదండి,
సంతోషం లేదు, సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. ఇదొక కరువు అండి. 2 తలంపులు, 2 ఉద్దేశాలు నేను కలిగి ఉన్నానేమో. సన్నిధులు ఒక బలమైన తీర్మానం చేసుకున్నానయ్యా. నేను యెహోవా తోటలో నాటబడిన చెట్టులాగా ఉండడానికి నాకు నీకు మధ్య ఉన్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి పాపమును మీరు తీసివేయండి అని మనం అందరం దేవుణ్ణి అడుగుతాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రభు వైపు చూడండి, నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి అందరు నోరు తెరిచి అడగాలి, నోరు తెరిచి అడగాలి. నిన్ను హృదయంతో నిన్ను స్తుతిస్తున్నా. కూడా వచ్చిన ప్రజలందరినీ కూడా మీరు దర్శించండి. నేను విత్తబడిన వాక్యమునైనా, విత్తబడిన నీ మాటలనైనా నాలో మాలో ఫలింపొచ్చి నేను శ్రేష్టమైన నేలలో నైనా నాటబడిన చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో ప్రభు నా తండ్రి, ఉపదేశం మీద నాటబడిన ఆ లేత కొమ్మ ఎలాగైతే మహావృక్షమైందో ప్రభా, అలాగేనైనా ఈ సంఘములు, ఈ తోటలో ప్రభునైనా మేము ఒక మహావృక్షములాగా ఈ ప్రభునైనా మేము నాయన పుష్పించేటట్టు, కాయలు కాసేటట్టు, ఫలములు ఇచ్చేటట్లు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున మరి దీవించండి, పేరు పేరున మరి దీవించండి. మా సంఘమును ఇంకా 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 అభివృద్ధి పరచనైనా వేలాది మంది ప్రజలైనా ఈ స్థలంలో నేను ఆరాధించి కృపాభాగ్యమును మీరు దయచేయండి. నీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని, నీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని మీరు స్థిరపరచండి. నేను ఇంకా అనేక మందిరాలు నిర్మించడానికి మీరు సహాయం చేయండి. బహుగా దీవించండి, బహుగా దీవించండి. నేను మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించిన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.